ముందుగా ప్రశ్న 26. హైదరాబాద్ స్టేట్లో 1952లో ఏర్పడిన జనాదరణ పొందిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినవారు ఎవరు? ఇది గ్రూప్ 2 2002లో అడిగిన ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి, 1952 నాటి పరిస్థితులు ఎలా ఉండేవో కదా. ఇప్పుడు ఆప్షన్లను ఒక్కొక్కటిగా చూద్దాం. ఆప్షన్ 1 మాడపాటి హనుమంతరావు గారు. ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు గారు. ఆప్షన్ 3 రావి నారాయణరెడ్డి గారు. ఆప్షన్ 4 కొండ వెంకట రంగారెడ్డి గారు. ఇక్కడ రావి నారాయణరెడ్డి గారు కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా కీలకమైన వ్యక్తని, ఆయనకి ఎంతో ప్రజాదరణ ఉండేదని మనందరికీ తెలుసు. కాని 1952లో జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన ఆ తొలి ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది మాత్రం ఆప్షన్ 2లో ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారు. దీని వెనుక ఉన్న చారిత్రక ప్రాధాన్యత ఏంటంటే, బూర్గుల రామకృష్ణరావు గారు హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ఎన్నికైన ముఖ్యమంత్రి. అసలు 1952లో జరిగిన ఎన్నికలే హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రజాస్వామ్య ఎన్నికలు. ఆ చారిత్రాత్మక ఎన్నికల తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద మార్పుకు ఇది అసలైన సంకేతం. ఇప్పుడు ప్రశ్న 27 చూద్దాం. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఇది గ్రూప్ 2 పేపర్ 2 2011లో అడిగారు. ఇక్కడ మీరొకటి గమనించారా? ఈ ప్రశ్న మనం ముందే చూసిన కిందటి ప్రశ్నతో ఎంతగా పోలియుందో కదా. కేవలం వాక్య నిర్మాణం మారింది కాని అడిగిన సారాంశం ఒక్కటే. దీన్ని బట్టి ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరర్థం చేసుకోవాలి. ఇందులో ఇచ్చిన ఆప్షన్లను పరిశీలిద్దాం. 1 రామానంద తీర్థ, 2 కెవి రంగారెడ్డి, 3 ఎం జెన్నారెడ్డి, 4 బి రామకృష్ణారావు. ఇక్కడ స్వామి రామానంద తీర్థగారు హైదరాబాద్ విముక్తి పోరాటంలో అగ్రగామి. అలాగే ఎం చెన్నారెడ్డి గారు ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. కాని మనం ముందే మాట్లాడుకున్నట్లుగా తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి బి రామకృష్ణారావు గారు. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా సరైన సమాధానం ఆప్షన్ 4. మనం ఇక్కడ ముఖ్యంగా గ్రహించాల్సిన పాయింట్ ఒకటుంది. ఎగ్జామ్స్లో ఒకే ప్రశ్న లేదా ఒకే అంశం ఇలా పదే పదే రిపీట్ అవుతుందంటే దానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందని అర్థం చేసుకోవాలి. బూర్గుల రామకృష్ణారావు గారి ఎన్నిక కేవలం ఒక రాజకీయ నాయకుడి గెలుపు మాత్రమే కాదు, అది రాచరిక వ్యవస్థ నుండి ప్రజలే స్వయంగా ఎన్నుకున్న ప్రజాస్వామ్య పాలనకు జరిగిన అద్భుతమైన పరివర్తన. ప్రశ్న 28 భాషా రాష్ట్రాల సంఘానికి అధ్యక్షులు ఎవరు? ఇది గ్రూప్ 2 1989 పరీక్షలో వచ్చిన ప్రశ్న. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ భౌగోళిక రూపురేఖలను ఏ కమిషన్ మార్చిందో ఇది అడుగుతోంది. ఆప్షన్లు చూద్దాం. 1 ఫజల్ అలీ, 2 పటేల్, 3 పట్టాభి సీతారామయ్య, 4 నెహ్రూ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే పటేల్, పట్టాభి మరియు నెహ్రూ గారితో కలిపి ప్రసిద్ధ జేవీపీ కమిటీ ఏర్పడింది నిజమే. కాని భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పడిన నిర్ణయాత్మక కమిషన్, అదే ఎస్ఆర్సీకి నాయకత్వం వహించింది మాత్రం ఆప్షన్ 1లో ఉన్న ఫజల్ అలీ గారు. ఫజల్ అలీ గారి ప్రాముఖ్యత గురించి మనమిక్కడ తప్పక తెలుసుకోవాలి. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 1953లో ఏర్పడిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్కి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. అసలు భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసమేనా అని ఈ కమిషన్ నిశితంగా పరిశీలించింది. నేటి ఆధునిక భారతదేశ పటాన్ని రూపొందించడంలో ఫజల్ అలీ గారి పాత్ర ఎంతో కీలకం. కాబట్టి సరైన ఆన్సర్ ఆప్షన్ 1. ప్రశ్న 29 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? ఇది 2012 గ్రూప్ 2 పేపర్ 2లో అడిగిన ప్రశ్న. అసెంబ్లీని ఎంతో హుందాగా నడిపించే అత్యున్నత పదవి ఈ సభాపతి స్థానం కదా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు పరిశీలిద్దాం. 1 మాడపాటి హనుమంతరావు, 2 అయ్యదేవర కాళేశ్వరరావు, 3 వావిలాల గోపాలకృష్ణయ్య, 4 దేవులపల్లి రామానుజరావు. చూడండి, మాడపాటిగారు అలాగే వావిలాలగారు మన రాష్ట్ర రాజకీయ, సాహిత్య రంగాలకు ఎనలేని కృషి చేశారు. వీరి పేర్లు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే కొత్తగా ఏర్పడిన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొట్టమొదటి స్పీకర్గా వ్యవహరించిన ఘనత మాత్రం ఆప్షన్ 2లో ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు గారికే దక్కుతుంది. అసలు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఎంతో ప్రముఖులైన స్వాతంత్ర్య సమరయోధులు. ఆంధ్ర,
తెలంగాణ రెండు ప్రాంతాలలోని తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఏకమై ఏర్పడిన ఆ మొట్టమొదటి శాసనసభను సమర్థవంతంగా నడిపించే బాధ్యతను ఆయనకున్న ఆ అపార అనుభవాన్ని చూసి అప్పగించారు. ఆయన 1956 నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి స్పీకర్గా తన విశేష సేవలను అందించారు. ఈ సెషన్లో మన చివరి ప్రశ్న 30. ఆంధ్రప్రదేశ్కు తొలి గవర్నర్ ఎవరు? ఇది కూడా గ్రూప్ 2 పేపర్ 2 2011లో అడిగిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన వెంటనే పాలనా పగ్గలు ఎవరి చేతికి వెళ్లాయి అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఆప్షన్లు చూద్దామా? 1. కేసీ అబ్రహాం. 2. సీఎం త్రివేది. 3. కండుభాయ్ దేశాయ్. 4. ఏ భీమాసేన సచార్. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పాలన సజావుగా సాగాలంటే ఎంతో అనుభవమున్న ఒక సమర్థుడైన పరిపాలకుడిని గవర్నర్గా ఎంచుకోవాలి కదా. సరిగ్గా ఆ లక్షణాలున్న ఆదర్శవంతమైన పరిపాలకుడే ఆప్షన్ 2లో ఉన్న సీఎం త్రివేది గారు. సీఎం త్రివేది గారి పూర్తి పేరు చందూలాల్ మాధవ్లాల్ త్రివేది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా నవంబర్ 1, 1956న బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ఆయన కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, అంతకుముందు 1953లో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి కూడా గవర్నర్గా పనిచేశారు. ఆ అద్భుతమైన అనుభవంతోనే ఆయన కొత్తగా ఏర్పడిన ఉమ్మడి రాష్ట్రానికి మొదటి గవర్నర్గా అత్యంత సాఫీగా పనులు నిర్వర్తించారు.